హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో నేను మీకు మన ఇంట్లో ఉన్నటువంటి ఖాళీ వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ని కానీ మనం పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా వాటిని మళ్ళీ మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఇలా వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ ఏమైనా 3 ఒకేలాంటివి ఉన్నటువంటివి ఒక 3 తీసుకుని ఇలా సెంటర్కి కట్ చేసుకోండి నీట్గా. చూసారు కదా, నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా సెంటర్కి ఒకటే ఈక్వల్ సైజ్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోండి. చాక్తో కానీ సిజర్తో కానీ మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు వీటిని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాస్టర్ ఉంటుంది కదా, వైట్ ప్లాస్టర్ కానీ కలర్ ప్లాస్టర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా ప్లాస్టర్కి ఈ 3 అంచులు కూడా వాటర్ బాటిల్ని కట్ చేసిన అంచుల దగ్గర నీట్గా ఆ ప్లాస్టర్ని అంటించేసేయండి. చూసారు కదా, పైన కిందన కూడా మనకి ఈ బాటిల్స్ 3 కూడా ఫిక్స్ అయి ఉండేలాగా ఇలా నీట్గా అంటించుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా అయితే 3 పైన కిందన మనం ఇలా ప్లాస్టర్తో అంటించుకుంటే ఎంత బాగున్నాయో. వీటిని మనం ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, లేదు మనకి ఇంకా కొంచెం వీటిని కలర్ఫుల్గా రెడీ చేయాలంటే కనుక మన దగ్గర ఏదైనా కలర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా మనం యూజ్ చేయలేని క్లాత్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం వీటి మీద మళ్ళీ అంటించుకోవచ్చు. చూసారు కదా, నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి కలర్ పేపర్ని అయితే మళ్ళీ నేను దీని మీద మళ్ళీ గమ్ పెట్టి అంటిస్తున్నాను. ఇలాగా మనం అంటించుకున్నామంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. లేదు అంటే మీరు నార్మల్గా ప్లాస్టర్ పెట్టి అలా ఉంచేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం దీన్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే కనుక వీటిని మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చండి. చాలా వాటికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేంటంటే కనుక మన ఇంట్లో పిల్లలు పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ వాళ్ళు వేసుకునే డ్రాయింగ్ ఐటమ్స్ కానీ అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు కదా, అవి అలా చిందరవందరగా అక్కడిక్కడ పడేస్తూ ఉంటే మనకి తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఇలా నీట్గా మీరు అలా పెట్టేసి నీట్గా ఒక చోట పెట్టారంటే వాళ్ళు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా, మనం దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక మనం దీన్ని కిచెన్లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా కిచెన్ ఐటమ్స్ అంతా కూడా స్పూన్లు కానీ చాకులు కానీ కటర్స్ కానీ ఇలా మొత్తం ఏముంటే అవి మన కిచెన్ ఐటమ్స్ అంతా కూడా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుని నీట్గా కిచెన్ దగ్గర పెట్టుకున్నామంటే మనకి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి, చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయండి. అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మనం వాష్రూమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. షాంపూలు కానీ పేస్ట్లు కానీ బ్రష్లు కానీ ఇలా మన వాష్రూమ్లో వాడుకునే ఏ ఐటమ్ అయినా కూడా ఇలా నీట్గా దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకున్నామంటే చాలా నీట్గా వాష్రూమ్లో కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. మనం తీసి వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయన్నమాట. చూసారు కదా, దీన్ని మనం ఇలాగే కాకుండా హ్యాంగర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం సైడు చిన్నగా హోల్స్ పెట్టి ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా చిన్న థ్రెడ్ కానీ ఏదైనా అలా కట్టామంటే దాన్ని మనం తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక మేక్ తగిలించుకుని ఇలా దాన్ని ఒక హ్యాంగర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. మన ఇంట్లో ఉన్నటువంటి ఏ ఐటమ్ అయినా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా కూడా ఇందులో వేసుకొని నీట్గా మనం ఒక చోట పెట్టుకున్నామంటే చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. అలాగే మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. చూసారు కదా, మనం ఈ వాటర్ బాటిల్స్ని మళ్ళీ ఎలా రీయూస్ చేసుకుని యూస్ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.